ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి వెర్షన్స్ అన్ని T220లో. ఈ అన్ని వెర్షన్స్ కూడా ఫైల్తో అయితే చేసుకోవచ్చు. 2 ఫైల్స్ అయితే ఉండదు దీనికి మొత్తం. ఈ అన్ని వెర్షన్స్లో ఏ వెర్షన్ వచ్చినా సరే అవుతుంది. ఇది ఓన్లీ మొబైల్ షాపులకి అయితే యూజ్ అవుతుంది. ట్యాబ్ అయితే స్టార్ట్లోనైతే ఉంది వెల్కమ్లో. నార్మల్గా రీసెట్ ఆప్షన్ వస్తుంది కదా, రీసెట్ ఆప్షన్ కొట్టిన తర్వాత కూడా చాలామందికి ఆల్ యాప్స్ అయితే రావు. ఆ కండిషన్లో ఉండేది ప్రజెంట్ ఈ ట్యాబ్ అయితే. దీన్ని ఎలా ఆల్ యాప్స్ తెచ్చుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను, లెంత్ ఎక్కువ అవ్వకూడదు అనేసి. ఇక్కడ చూసారు కదా, చూసిన తర్వాత మీకు చూస్తే టెక్టోరో EMM ఆప్షన్ అయితే వచ్చింది. అలా అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది. ఆల్ యాప్స్ అయితే రాలేదు. దీన్ని మనం ఎలా ఆల్ యాప్స్ తెచ్చుకోవాలనేది అయితే చెప్తాను చూడండి. ముందుగా ట్యాబ్ అయితే పవర్ ఆఫ్ అయితే చేయండి. ట్యాబ్ కంప్లీట్గా పవర్ ఆఫ్ అయిపోయిన తర్వాత పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ చూడండి. పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ రెండు కలిపి ఒకేసారి అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ రెండు బటన్స్ కలిపి ఒకేసారి అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. పవర్ బటన్ వాల్యూమ్ అప్ బటన్ రెండు కలిపి ఒకేసారి అయితే ప్రెస్ చేసి అయితే పట్టుకోండి. ట్యాబ్కి మీకు సామ్సంగ్ లోగో వస్తుంది. సామ్సంగ్ లోగో వచ్చిన తర్వాత పవర్ బటన్ మీద అయితే చేయి తీసేయండి. వాల్యూమ్ అప్ బటన్ మాత్రం హోల్డ్ చేసి పట్టుకొని ఉండి అప్పుడు మీకు ఇలా వస్తుంది రికవరీ మోడ్ ఫోటో. అక్కడ మీకు చూస్తే లాస్ట్లో J2 అని ఉంది కదా, దీన్ని ఎలా ఆల్ ఆఫ్ చేయాలనేది అయితే చెప్తాను చూడండి. ట్యాబ్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. దీనికోసం మీ దగ్గర అయితే అన్లాక్ టూల్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఒకవేళ మీ దగ్గర అన్లాక్ టూల్ రాకపోతే రెంట్కి అయినా తీసుకోవచ్చు. 3 అవర్స్కి 100 రూపీస్ అయితే తీసుకుంటారు రెంట్కి. ఇది ట్యాబ్ తాలూకు ఫైల్స్ ఇవి చూడండి. T220 డంప్ U1 ఉంది కదా, ఆ ఫైల్ మీద U7 ఫైల్ ఉన్నది కదా, ఆ ఫైల్ ఈ 2 ఫైల్స్ ఉంటే చాలు. ట్యాబ్ అయితే పర్మనెంట్ ఆల్ యాప్స్ అయితే వస్తుంది. టోటల్ 7 బిట్ వెర్షన్స్కి అయితే ఆ 2 ఫైల్స్ యూజ్ చేయొచ్చు. ఏ ట్యాబ్ అయినా సరే చేసుకోవచ్చు. డాడ్లో ఉన్న ట్యాబ్ అయినా సరే ఆన్ అవుతుంది. సేమ్ U1 నుంచి U7 వరకు ఉన్నదైతే మాత్రమే. అన్లాక్ టూల్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయండి ఒకసారి. ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే చాలా కేర్ఫుల్గా వచ్చుకోండి. చిన్న మిస్టేక్ చేసిన ట్యాబ్ అయితే డెడ్ అయిపోద్ది. అన్లాక్ టూ లాగిన్ అయిన తర్వాత మీకు డిస్ప్లే అయితే ఇలా అయితే వస్తుంది చూడండి. ఇలా ప్రాసెసింగ్ అని వచ్చి ఇలా అయితే వస్తుంది మీకు డిస్ప్లే మీద. అన్లాక్ టూల్ ఓపెన్ అయింది. అన్లాక్ టూల్ ఓపెన్ అయిన తర్వాత ముందు సామ్సంగ్ ఉంది కదా అని చెప్పేసి సామ్సంగ్ సెలెక్ట్ చేసుకోకూడదు. అక్కడ మీడియాటెక్ అనే ఆప్షన్ ఉంది కదా, మీడియాటెక్ అయితే సెలెక్ట్ చేయండి. కింద చూస్తే స్కాటర్ డంప్ ఫైల్ అని ఉంది కదా, ఆ ఫోల్డర్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. మీ ఫైల్ ఎందులో ఉందో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయండి. చూస్తే T220 డంప్ అని ఉంది కదా, అది ఫైలు. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీద ఇండెక్స్ అనేది టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. లేదా ఇండెక్స్ టిక్ మార్క్ చేసి ట్యాబ్ పవర్ ఆఫ్లో ఉండాలి. పవర్ ఆఫ్లో ఉన్న తర్వాత ఇక్కడ ఫ్లాష్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫ్లాష్ అయితే సెలెక్ట్ చేయండి. వెయిటింగ్ ఫర్ డివైస్ అనే ఆప్షన్ వస్తుంది. ట్యాబ్ అయితే పవర్ ఆఫ్లో ఉండాలండి. పవర్ ఆఫ్లో ఉన్న ట్యాబ్ని వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ రెండు బటన్లు ఒకేసారి పట్టుకొని కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. వెంటనే కనెక్ట్ చేయాలి, లేదంటే డౌన్లోడ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇది కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ప్రాసెస్ అయితే వస్తుంది. వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇక్కడ చాలా ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను దీనికి. చాలామంది ఇలా ఫ్లాష్ చేస్తారు. ఫ్లాష్ చేసిన తర్వాత ఓడెన్లో చేస్తారు, అయినా సరే మీకు యాప్స్ రావు. ఎందుకు యాప్స్ రావు అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటైతే ఉంటుంది.
ట్యాబ్ అయితే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు చూసారంటే ట్యాబ్ అయితే F9లోకి అయితే వెళ్ళింది. డంప్ ఫైల్తో ఫ్లాష్ చేసాం కదా, F9లోకి అయితే వెళ్ళింది J2 నుంచి. అక్కడ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ఉంటుంది, రీసెట్ అయితే చేయండి. రీసెట్ చేసిన తర్వాత ట్యాబ్ అయితే ఒక 5 minutes తర్వాత అయితే ఆన్ అవుతుంది ట్యాబ్. మళ్ళీ అన్లాక్లో అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూస్తే ఎరేజ్ ఆర్పిఎంబి అయితే మీరు కంపల్సరీ చేయాలి. ఇది కానీ చేయకుంటే, ఈ ఫైల్తో చేసినప్పుడు చేయకుంటే మీకైతే ఆల్ యాప్స్ అయితే రావు. మళ్ళీ సేమ్ 9 యాప్స్ అయినా వస్తాయి, టిక్టోటర్ EMI అనే ఆప్షన్ అయినా వస్తుంది. ట్యాబ్ ఆన్ అయిన తర్వాత ట్యాబ్ని మీరు మళ్ళీ పవర్ ఆఫ్ చేసుకోవాలి. పవర్ ఆఫ్ చేసుకొని వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్తో కనెక్ట్ చేసుకోండి. దీనికి ఒక 5 to 10 minutes అయితే టైం పడుతుంది. దీన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, ఎవరికైనా సరే ఫైల్స్ కావాలనుకుంటే అక్కడి నుంచి అయితే మెసేజ్ చేయండి. ఈ ఫైల్స్ మొబైల్ షాప్ వాళ్ళకి అయితే యూజ్ అవుతాయి. స్టూడెంట్స్కి అయితే ఈ 2 ఫైల్స్ అంటే యూజ్ అవ్వవు. మొబైల్ షాప్ వాళ్ళకి అయితే యూజ్ అవుతాయి ఈ ఫైల్స్. పెయిడ్ ఫైల్స్ ఫ్రీ అయితే కాదు. ఎరేజ్ ఆర్పిఎంబి అనేది అయితే క్లియర్ చేసుకోవాలి, మీరు కంపల్సరీ చేయాలి. ఇది చేస్తేనే మీకు పర్మనెంట్ ఆల్ యాప్స్ అయితే వస్తాయి. ఇది చేయకపోతే ఆల్ యాప్స్ అయితే మీకు రావు. ఆ ఫైల్తో ఫ్లాష్ చేసిన తర్వాత ఎరేజ్ ఆర్పిఎంబి కంపల్సరీగా అయితే ఫ్లాష్ చేయాలి. ఫ్లాష్ అయిన తర్వాత ఇందాక మనం స్కాటర్ డంప్ ఫైల్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో U7 ఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఎరేజ్ ఆర్పిఎంబి చేసిన తర్వాత కూడా ట్యాబ్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయిన ట్యాబ్ మళ్ళీ పవర్ ఆఫ్ చేసి సేమ్ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్తో అయితే మళ్ళీ సేమ్ అలాగే కనెక్ట్ చేయాలి. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను వీడియో. సేమ్ ఇందాకలాగే ఫ్లాష్ అవుతుంది. సేమ్ ఫస్ట్ సెకండ్ ఫైల్ ఎలా ఫ్లాష్ అయిందో మూడోది కూడా అలానే ఫ్లాష్ అవుతుంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు సూపరు ఎస్సీ అవన్నీ కూడా ఫ్లాష్ ఫైల్స్ ఫ్లాష్ అవుతుంది. ఫ్లాష్ అయిన తర్వాత మీకు ట్యాబ్ డైరెక్ట్గా డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఒకవేళ మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ మోడ్లోకి వెళ్ళకపోతే ఫ్లాష్ అయిన తర్వాత వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్ 2 కలిపి ప్రెస్ చేసి పట్టుకొని కేబుల్ కనెక్ట్ చేయాలి. బటన్స్ అయితే రిలీజ్ చేయకూడదు, బటన్స్ పట్టుకునే ఉండాలి. అప్పుడు మీకు డౌన్లోడ్ మోడ్లోకి వెళ్తుంది. 90% అయితే ఆటోమేటిక్గా ఫ్లాష్ అయిన తర్వాత డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది ట్యాబ్. తర్వాత మీరు ఏం చేస్తారంటే కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. దానికి కేబుల్ కనెక్ట్ చేసుకొని సిస్టంలో ఓడిని ఓపెన్ చేసుకోవాలి. మీరు సిస్టంలో ఓడిని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యాడెడ్ అని అయితే చూపిస్తుంది. తర్వాత ఈ ఫైల్ అనేది ఒకటి ఉండాలి మీ దగ్గర. F9 ఫైల్స్ అని ఉంది కదా, U7 ఫైల్స్ తాలూకా మార్క్స్ ఆఫ్ ఓడింగ్ ఫైల్ ఇది. ఈ ఫైల్ ఒకటి అయితే ఉండాలి మీ దగ్గర. ఈ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత APBLCSA అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫోల్డర్స్లో మీరు. ఇప్పటివరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం BL ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూడండి కింద F9 ఫైల్స్ అని ఫోల్డర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. మీరు ఎక్కడ కాపీ చేసుకుంటే అక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోవాలి. BL అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత CSC సెలెక్ట్ చేసుకుందాం. లాస్ట్లో అయితే AP సెలెక్ట్ చేద్దాం, ఎందుకంటే AP ఫైల్ ఒకటే 4.5 GB ఉంటుంది, చాలా టైం అయితే పడుతుంది. దీన్ని కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. ఈ ఫైల్ మనకి ఓడిన్లో చూపించినప్పుడు ఒక 3 or 4 minutes అయితే టైం పడుతుంది. నాట్ రెస్పాండింగ్ అని కూడా వస్తుంది, మీద వస్తుంది కదా, నాట్ రెస్పాండింగ్ అంటుందని చెప్పి అయితే క్లోజ్ అయితే చేయొద్దు, వెయిట్ చేయండి. ఫైల్ అయితే వస్తుంది. మీ సిస్టమ్ స్పీడ్ బట్టి ఉంటుంది అది. అన్లాక్ టూల్ మీకు వర్క్ కావాలంటే Windows 7లో అయితే వర్క్ అవ్వదండి. Windows 10 కానీ 10 Pro కానీ అందులోనైనా వర్క్ అవుతుంది. మీకు AP ఫైల్ చూపించిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఉంది కదా ఓడిన్లో, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. మీకైతే ఫ్లాష్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ ఓడిన్లో. దీన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. మీకు వీడియో అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ అన్లాక్ టూల్ అయితే ఓపెన్ చేసుకోవాలి మీరు. అన్లాక్ టూల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ట్యాప్ పవర్ ఆఫ్ చేసుకుని MediaTek సెలెక్ట్ చేసుకోవాలి. MediaTekలో స్కాటర్ డంప్ అని ఉంటుంది, అక్కడ ఫోల్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డంప్ ఫైల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ డంప్ ఫైల్స్తో ఫ్లాష్ చేసిన తర్వాత ట్యాబ్ మళ్ళీ పవర్ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. దాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. రీసెట్ చేసి పవర్ ఆఫ్ చేయాలి. తర్వాత అన్లాక్ టూల్లో ఎరేజ్ ఆర్పిఎంబి అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ ట్యాప్ పవర్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్స్ పట్టుకుని వెంటనే కేబుల్ కనెక్ట్ చేయాలి.
ఆర్పిఎంబి కూడా ఎరేజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ట్యాబ్ ఆన్ అవుతుంది. దాన్ని పవర్ ఆఫ్ చేసి F9 ఫైల్ U7 ఫైల్తో అయితే సేమ్ మళ్ళీ ఫ్లాష్ చేసుకోవాలి. ఫ్లాష్ చేసుకున్న తర్వాత ఓడిన్లోనైతే ఫ్లాష్ చేయాలి. చూసారు కదా, ఓడిన్లో కూడా సక్సెస్ఫుల్గా ఫ్లాష్ అయితే అయ్యింది. మీకు ట్యాబ్ ఆన్ అవుతుంది. ఆన్ అవ్వడానికి ఒక 5 minutes అయితే టైం పడుతుంది. మీరు బలవంతంగా అయితే ట్యాబ్ ఆన్ చేయొద్దు, ఆటోమేటిక్గా ట్యాబ్ ఆన్ అయిపోద్ది. చూసారు కదా, ఓడిన్లో అయితే ఫ్లాష్ కంప్లీట్ అయింది. ట్యాబ్ కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. దీన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఒక 5 minutes అయితే టైం పడుతుంది ఆన్ అవ్వడానికి. ఇప్పటి వరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అన్లాక్ టూల్ అయితే కంపల్సరీ. ఈ వీడియో కేవలం ఓన్లీ మొబైల్ షాప్ వాళ్ళ కోసం మాత్రమే చేశాను. ఎవరికైనా ఫైల్స్ కావాలనుకుంటే వాట్సాప్లోనైతే మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. మళ్ళీ ట్యాబ్ వచ్చేసి స్టార్ట్లోకి అయితే వెళ్తుంది. స్టార్ట్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్. ఇందాకల్లా మీకు డిక్టేటర్ EMMN ఆప్షన్ అయితే రాదు. అగ్రీ టు ఆల్ సెలెక్ట్ చేసుకొని అగ్రీ అయితే సెలెక్ట్ చేయండి. కొంచెం ల్యాగ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇందాక సెటప్ మెనూలో ఆప్షన్ అయితే రాలేదు, ఇప్పుడైతే వచ్చింది. ఫ్లాష్ చేసాం కనుక సెటప్ మెనూలో స్కిప్, మళ్ళీ నెక్స్ట్ మోర్, యాక్సెప్ట్. ఇదైతే పర్మనెంట్ ఆల్ యాప్స్. ఇది మీకు ఎన్ని అప్డేట్స్ వచ్చినా రీసెర్చ్ చేసినా సరే యాప్స్లోనే ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ కంట్రోల్లోకి అయితే వెళ్ళదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ మళ్ళీ అగ్రీ సెలెక్ట్ చేసుకోండి. మీకు డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్, లైట్ మోడ్ కావాలంటే లైట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే చేయండి. లాస్ట్లో యూఆర్ ఆల్ సెటప్ అని వచ్చింది కదా, ఫినిష్ అయితే సెలెక్ట్ చేయండి. మీకు చూసినట్టయితే ఆల్ యాప్స్ అయితే వచ్చాయి. ఎవరికైనా ఫైల్స్ కావాలనుకుంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో U10 బైనరీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని దానికైతే పాస్వర్డ్ అయితే ఉంటుంది. అదైతే పెయిడ్ ఫైల్, ఫ్రీ అయితే కాదు. వాట్సాప్లో మెసేజ్ చేసిన తర్వాత మీకు దాని ప్రైస్ చెప్తాను. మీకు ఓకే అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని లింక్, డౌన్లోడ్ చేసుకోండి. అది U10 ఫైల్. ఈ ట్యాబ్ చెప్పాను కదా, ఈ ఫైల్ కాదు, U10 లేటెస్ట్ అప్డేట్ ఫైల్.